పవన్ చెప్తోందొకటి, ప్రచారం జరుగుతోందొకటి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చెప్తున్నటువంటి పాయింట్ వచ్చేటప్పటికి బాధ్యతాయుతంగానే మాట్లాడారు, కానీ ఆయన సంచలనం రెచ్చగొట్టారు అనే టైపులో ప్రచారం జరుగుతుంది. అసలు పాయింట్ ఏంటంటే అంది, ఇది హిందువుల అంతర్గత వ్యవహారం, వ్యక్తులని అన్యమతాల్ని లక్ష్యంగా చేసుకుని మాట్లాడద్దు. జగన్ తిరుమల యాత్రలో డిక్లరేషన్ అనేది టీటీడీ చూసుకునే ప్రక్రియ. ఆ ప్రక్రియ మీద కూటమి పక్షాలు ప్రత్యేకంగా మాట్లాడాల్సిన అవసరం లేదు అంటే భారతీయ జనతా పార్టీ నాయకులకి హితవు చెబుతున్నారు. అదే సందర్భంలో అది టీటీడీ వాళ్ళు చూసుకుంటే డిక్లరేషన్ ఇవ్వాలా ఇవ్వక్కర్లేదా అన్నటువంటిది. ఇంకోటి, ఇక్కడ ఈ మాట్లాడేవాళ్ళు క్రిస్టియన్ కాబట్టి ఎందుకు ఇవ్వవు అని మాట్లాడుతున్నారు. అక్కడే అనవసరంగా రెచ్చగొట్టడం. ఇప్పుడు చర్చికి వెళ్తున్నాడు ఒక హిందువు లేదా హిందూ నాయకులు వెళ్తున్నారు, అక్కడ డిక్లరేషన్ అడుగుతున్నారా? లేదు. మసీదుకి వెళ్తున్నారు హిందూ నాయకులు, డిక్లరేషన్ అడుగుతున్నారా? లేదు. ఎందుకని? నా చర్చికి వచ్చాడంటేనే నా మతాన్ని విశ్వసిస్తున్నాడు కదా, నా మసీదుకి వచ్చాడంటేనే నా మతాన్ని విశ్వసిస్తున్నాడు కదా అని. అదే సందర్భంలో మరి గుళ్ళల్లో ఇది ఎందుకు పెట్టారు అంటే యాక్చువల్గా దీన్ని పెట్టిన ఉద్దేశం వేరు. అప్పట్లో పెట్టినటువంటి ఉద్దేశం ఏంటంటే అన్యమతస్తులు వచ్చి అక్కడ అన్యమత ప్రచారం చేసేవాళ్ళు. గుళ్ళల్లో వాళ్ళ బైబిల్ ఇవ్వడమో లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి మతానికి సంబంధించి మాట్లాడతా అక్కడ గుళ్ళోకి వచ్చినటువంటి భక్తులని డైవర్ట్ చేసే ప్రయత్నం చేశారు. అలాంటి వాళ్ళ కోసం తీసుకొచ్చిన చట్టం ఇది, తీసుకొచ్చిన విధానం. ఏది మీకు గుర్తుంటే పుష్కరాల్లో వచ్చి మనకి ఇదిగో మీరు ఈ నీళ్లలో మురికి నీళ్లలో వాడితే ఇట్లాంటి రోగాలు వస్తాయి, లేకపోతే గుళ్ళోకి వెళ్తే ఏముంటుంది, అదే ప్రభువుని నమ్ముకోండి అని పాంప్లెట్లు పంచినటువంటి రోజులు ఉన్నాయి గతంలో. అందుకని అప్పట్లో హిందూ సంఘాలు ఆందోళన చేసినప్పుడు ఈ డిక్లరేషన్ అనే విధానాన్ని తీసుకొచ్చారు. అది మత ప్రబోధకులకి మత ప్రచారం చేస్తూ ఈ దేవుళ్ళని దుష్ప్రచారం చేసే వాళ్ళ కోసం పెట్టింది, అంతేగాని రాజకీయ నాయకుల కోసమో లేకపోతే మరొకళ్ళ కోసమో కాదు. సరే, ఇది తెలిసినా ప్రస్తుతం దాన్ని ఒక పట్టుకోవాలన్నటువంటి కాన్సెప్ట్తో ఒకవైపున ఉన్నటువంటి సందర్భం. అందుకనినే పవన్ కళ్యాణ్ చాలా బాధ్యతాయుతంగా మాట్లాడారు. తుని కోనసీమ ఘటనలతో కులాల చిచ్చు రగిలించాలని చూసిన వైసీపీ ఇప్పుడు మతం మంటలు రేపాలని చూస్తోంది. పోలీసులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. తిరుమల మహాప్రసాదం లడ్డు తయారీలో జంతు అవశేషాలు కలిపి నెయ్యి వినియోగించి అపవిత్రం చేయడానికి కారకులు, అలాంటి నెయ్యి సరఫరాకు అనుమతులు మంజూరు చేసిన టీటీడీ బోర్డు సభ్యులు బాధ్యత వహించాలి. ఇక్కడ కూడా ఆయన జగన్ని ప్రధానంగా టార్గెట్ చేయట్లేదు, టీటీడీ బోర్డే చేస్తుంది, అది ఈవోనే చేస్తారు. అవి రెండు ప్రొక్యూర్మెంట్ కమిటీ ప్లస్ వాళ్ళు. అందుకని అదే చెప్తున్నారు, నాటి టీటీడీ బోర్డులను నియమించిన వాళ్ళు బాధ్యులే, ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి కూడా బాధ్యుడే అన్నటువంటి చెప్తున్నారు. హిందువులు పవిత్రంగా భావించే లడ్డూలో కల్తీపై వారే సమాధానం చెప్పాలి. తిరుమల దర్శనానికి వెళ్లాలని నిర్ణయించుకున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్ విషయంలో ఆయన మతాన్ని ఆయన పర్యటన లక్ష్యంగా చేసుకుని మాట్లాడాల్సిన సమయం కాదిది, అది రెచ్చగొట్టద్దని చెప్తున్నారు. వ్యక్తులను అన్య మతాలను లక్ష్యంగా చేసుకోవద్దు, వేరే మతాల వాళ్ళని ఈ సందర్భంగా లేదా జగన్ని వ్యక్తిగతంగా దూషించొద్దు అని చెప్తున్నారు. ఇక్కడ తిరుమల ప్రసాదం అపవిత్రం కావడం, ఆలయాచారాలకు భంగం వాటిల్లో టీటీడీ పాలక మండలి నిర్ణయాలు తీసుకోవడం అనేది హిందువుల అంతర్గత వ్యవహారం. హిందూ ధర్మాన్ని కాపాడతామని బాధ్యత తీసుకున్న వాళ్ళే అందుకు విరుద్ధంగా వెళ్ళినందున వాళ్ళని ప్రశ్నించాలి. తిరుమలలో ధర్మాన్ని కాపాడతామని బాధ్యత తీసుకున్న వైవి సుబ్బారెడ్డి, ఆ తర్వాత కరుణాకర్ రెడ్డి, ఆ సమయంలో అక్కడ ఉన్నతాధికారిగా ఉన్నటువంటి ధర్మారెడ్డి దీనికి బాధ్యత తీసుకోవాలన్న ధర్మారెడ్డి, తొలుత ఆ ముగ్గురు తిరుమల లడ్డు అపవిత్రతకు గురైన అంశం మీద సమాధానం చెప్పాలి. ఇది చాలా బాధ్యతాయుతమైన స్టేట్మెంట్ జగన్ చెప్పింది. నిజం, వాళ్లే కదా సమాధానం చెప్పాల్సింది. అదే సందర్భంలో శిక్షలు ఎవరికి ఎలా పడాలనేది విచారణలో తేలుతుంది. ఆపై శిక్షలు అనేవి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి చూసుకుంటాడు. వైసీపీ కోరుకుంటున్న గొడవలు ఇవ్వద్దు. తిరుమల యాత్రకు వెళ్తున్న శ్రీ జగన్ నుంచి డిక్లరేషన్ తీసుకోవడం అనేది టీటీడీ అధికారుల బాధ్యత. ఈ విషయం మీద కూటమి పక్షాలు ప్రత్యేకంగా మాట్లాడాల్సిన అవసరం లేదు. డిక్లరేషన్ ఇస్తారా లేదా, ఆలయ సంప్రదాయాలు మర్యాదలు నిబంధనలు పాటిస్తారా లేదా అనేది వెళ్లే వ్యక్తి విచక్షణకు వదిలేయాలి. అధికారులు బాధ్యత గుర్తెరగాలి. ఈ విషయంలో సదరు వ్యక్తుల తరపు వాళ్ళు కోరుకునేది గొడవలే. ఎందుకంటే వైసీపీ ప్రతిపక్షంలో ఉండగా తుని ఘటన అధికారంలోకి వచ్చాక కోనసీమ సంబంధించినటువంటి ఘటన సృష్టించింది. కులాల మధ్య చిచ్చురేపే ప్రయోజనం పొందాలని చూస్తే ఇప్పుడు మతాల మంట రేపాలని చూస్తోంది. తుని కోనసీమ ఘటనలో ప్రజలు ఎంతో సంయమనంతో వ్యవహరించారు. ఈ తరుణంలోని వైసీపీ కుచ్చిత పన్నాగాల విషయంలో అంతే అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నాను. వాళ్ళు కోరుకుంటున్న గొడవలు మనం ఇవ్వద్దు. మతాల మధ్య గొడవలు సృష్టించాలనే ఆలోచనలోని వైసీపీ వ్యవహార శైలి పట్ల పోలీస్ శాఖ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఇందులో వైసీపీ వాళ్లే గొడవలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారు అన్నటువంటి కోణాన్ని చూపించడం ద్వారా ఇటు తన కూటమిలో ఉన్నటువంటి వాళ్ళని కవర్ చేసుకుంటూ కూడా స్ట్రాటజిక్గా వచ్చారన్నమాట.